శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. అందులో గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేది మిథున రాశి వారి పైన ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్నైతే అందజేయబోతుంది. మరి వాళ్ళ జీవితంలోనే ఏం జరగబోతుందో తెలుసుకుంటే మీరే కాదు, మీ పక్కన ఉండేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతకాలం మీరు ఎదురు చూసినది, ఎంతకాలం మీరు అనుకున్నది, ఇక జరగదు అనుకున్నది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత, ఈ పాక్షిక చంద్రగ్రహణం మొదలు మరి మీ జీవితంలోనే ఒక గొప్ప వెలుగుల్లోకి తీసుకురావడానికైతే దోహదపడుతుంది మిత్రమా. సో, ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకూడదు. చాలా ప్రశాంతంగా ఈ వీడియోనైతే చూడాలి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో అర్థమవుతుంది. మరి ఈ రోజున మనం గనక చూసుకున్నట్లుగైతే మరి ఈ యొక్క సంపూర్ణ పాక్షిక చంద్రగ్రహణం, అందులో గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేది మనకి ఏర్పడడం అంటే ఖగోళ శాస్త్రం ప్రకారము మన జీవితంలో ఎప్పుడైతే కొన్ని లాభ నష్టాలు, మంచి చెడులు జరుగుతాయో అవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అంటే చంద్రగ్రహణం అంటే చంద్రుడు అంటే మన మనస్సు. గ్రహణం అంటే మన మనసుకి నల్లటి ముసుగు పట్టిందని అర్థం. మరి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణము ప్రపంచవ్యాప్తంగా మరి మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. కొన్నిసార్లు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో కూడా మనకి ప్రత్యేకమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడడం కూడా జరుగుతుంది. అది కూడా సాయంకాల సమయంలో ఒక 40 నిమిషాల పాటు. అయితే మరి మనకి ఎప్పుడు అయినా సరే ఈ యొక్క చంద్రగ్రహణం సమయంలో తీసుకోవాల్సినటువంటి మరి ఖచ్చితంగా ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అనంటే, ఈ గ్రహణం పూర్తయ్యేటువంటి సమయం మనకి ఆకాశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని శకాల యోగమైనటువంటి గ్రహాల యొక్క మూవ్‌మెంట్ మన యొక్క జాతక చక్రాల్లో మన 12 రాసుల్లో కనపడుతూ ఉంటుంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడిన ప్రారంభం నుంచి కూడా అంటే మనకి మధ్యాహ్నం 3:19 ఆర్ 20 నిమిషాల నుంచి ప్రారంభమయ్యి మరి ఎప్పుడు పూర్తవుతుంది అంటే సాయంకాలం 6:45 నుంచి 6:45 లోపల మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది పూర్తిగా మనకి ముగుస్తుందనమాట. మరి ప్రారంభం మనకి కనిపించదు కానీ సాయంకాలంలో 6:47 మనకైతే కొంచెం కనిపిస్తుంది. అంటే గ్రహణం పూర్తయ్యేటువంటి సమయంలో మనకి కనిపిస్తుందనమాట. మన దేశంలో కొంచెమే కనిపిస్తుంది కానీ వేరే దేశాల్లో చాలా ఎక్కువగా కనపడుతుందని అర్థం. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క సమయంగా నిలబడుతూ ఉంటుందన్నమాట. మరి మన ప్రాంతాల్లో గనుక మనం చూసుకుంటే ఈ చంద్రగ్రహణంలో ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనకి చాలా ఎక్కువ సమయంలో ఉన్నా కానీ అది మనకి కొంత సమయం మాత్రమే మనకైతే కనపడుతుంటుంది. ఇక ఈ గ్రహణం వలన మరి ముఖ్యంగా మిథున రాశి వారికి మరి మిథున రాశి వారి యొక్క జీవితంలోనే ఏ విధమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి మరి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల మీద చంద్రగ్రహణ ప్రభావం అనేది మనం పరిశీలిస్తే ఈ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంత పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందులో తదుపరి మనకి మిథున రాశి వారి విషయంలోనే చూస్తే ఈ మిథున రాశి వారికి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ప్రధానంగా 3వ స్థానంలో ఏర్పడుతుంటుంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం 3వ స్థానంలో ఏర్పడడం వలన వీరికి విశేషంగా ఆ యొక్క యోగిస్తున్నాడనమాట. గ్రహణం అనేది మిథున రాశి వారికి ఫలితాలకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని కలిగింపజేస్తున్నాడు. అంటే ఇది 3వ స్థానం కాబట్టి పరాక్రమ స్థానం. అంటే 3వ స్థానం అంటే సేవకులు, బంధువులకు సంబంధించినటువంటి స్థానం అంటారు. అంటే 3వ స్థానంలో కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించినటువంటిది అయ్యుండొచ్చు. మిథున రాశి వారికి ఇది బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తుందనమాట. అంటే బంధువులకి విభేదాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. అలాగే 3వ స్థానంలో ఉండటం వలన ఈ సోదరులకి మధ్య ఏదైనా గొడవలున్నాయో విభేదాలు కూడా తగ్గిపోయి ఆస్తుల పరంగా కానీ, ఇతర విషయాల్లో గానీ, ఉద్యోగ విషయాల్లో కానీ మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలైతే దక్కబోతున్నాయి. మరి వీరు కేవలం సంపూర్ణంగా అనుకూలంగా ఉండాలంటే సహాయ సహకారాలు కూడా వీరికి దక్కేటువంటి అవకాశం ఉంది గనక ఈ పరాక్రమ స్థానంలో ఉన్నప్పుడు ఇది 3వ స్థానంలో ఉన్నప్పుడు ఇది మిథున రాశి వారికి గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వీరికి ఈ యొక్క దైవ సాహసాలు బలంగా పెరుగుతాయి. మీ శక్తి పెరుగుతుంది. మీ మనోధైర్యం పెరుగుతుంది. ముందడుగు వేస్తారు. విజయాలు సాధిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మరింత అద్భుతమైనటువంటి ఒక గొప్ప అసలు కనీవిరిగిని ఎరుగనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలనైతే తీసుకువెళ్తారనమాట.
మనోధైర్యం కూడా వీరికైతే పెరుగుతుంది. అంటే ఏ పనైనా సాధించగలుగుతారు. అంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. దేంట్లో అయినా కూడా ముందుగా ఉంటుంది. మరి ఇందులో మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటల యొక్క చాతుర్యం పెరుగుతుంది. వారి మాటల యొక్క ప్రభావం పెరిగి ఎదుటివారు పూర్తిగా మన మార్గంలో నిలబడతారు. మరి మిథున రాశి వారికి దగ్గరగా ఒక నెల రోజుల పాటు అద్భుతంగా యోగిస్తుందనమాట. మరి మిథున రాశి వారికి యోగించడం అనేది అద్భుతంగా యోగించిన తర్వాత రానున్న 3 నెలల్లో కూడా ఈ గ్రహణ ప్రభావం వలన వీరికి కొంచెం అంటే ఇప్పుడు ఈ నెల రోజులు అద్భుతంగా యోగించిన తర్వాత రానున్న 3 నెలల్లో ఒక సాదా సీదా అయినటువంటి కొన్ని ఫలితాలైతే వీరికైతే దక్కుతాయి. కాబట్టి మరి వీళ్ళు కూడా మరి మిథున రాశి వారు ఎలాంటి దానాలు ఇచ్చిపుచ్చుకోనవసరం అవసరం లేదు వాస్తవానికి. కానీ దేవతలకు సంబంధించినటువంటి మంత్ర జపాలు, గ్రహణానికి అనుకూలమైనటువంటి కొన్ని ఫలితాలు వాటి వల్ల వీరికి కొన్ని రెట్టింపుగా చేర్చుకోవచ్చు. ఈ మార్చి 3న ఏర్పడుతున్నటువంటి యొక్క ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకి కొన్ని రాశులకు వ్యతిరేకంగా ఇస్తున్నా మరి మన మిథున రాశి వారికి మాత్రం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలనైతే ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మనకిచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా మనం చేసుకుంటే మంచిది. కొన్ని దానాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా చేకూరుతాయి. ఎప్పుడైనా సరే మన జ్యోతిష్యపరంగా వచ్చినప్పుడు, శాస్త్రపరంగా ఉన్నప్పుడు ఏందంటే గ్రహాల గోచారం అనేది మనకి చెప్పేదేంటంటే, మనకి కొన్ని అనేకమైనటువంటి సమస్యలు, మంచి చెడులున్నా మనకి మానసికంగా ఒత్తిళ్ళు అనేది కలిగించిన ఏదో ఒక రూపంలో కొన్ని ఒత్తిళ్ళనేవి కొద్దిగా కలుగజేస్తుంటాయి. వీలైతే మీరు కూడా కొన్ని దాన ధర్మాలు చేయడం కూడా మర్చిపోవద్దు. అదే విధంగా ముఖ్యంగా మీరు ఈ మిథున రాశి వారేంటంటే ఈ రోజున మరి మనకు కొద్ది మధ్య ఫలితాలు ఉన్నవారికి వారితో పాటుగా మనం ఉండకూడదు కాబట్టి మరి విశేషమైనటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం గాని, మరి అలాగే ఆహ్, సూర్యుడికి మరి అలాగే కేతువుకి సంబంధించినటువంటి నల్ల ఉలవలు గాని, అలాంటివి కూడా దానాలు ఇవ్వడం మంచిది. సూర్యునికి యొక్క వెండి ప్రతిబింబము, అలాగే నాగపడిగ ఇవి కూడా మీరు దానమిచ్చి ఏదన్నా బ్రాహ్మణోత్తములకు ఇవ్వడం వలన మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నేనైతే చెప్పడం జరుగుతుంది. సో, మరి 12 రాశులలో మనకి 8 రాశుల వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి మాత్రమే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా మిథున రాశి వారికి మీకు మరింత అద్భుతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. సో, ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మరి ఖచ్చితంగా మీరైతే కేతుకు సంబంధించిన నాగపడిగా, మరి అలాగే ఆహ్, సు నాగపడిగ లాంటిది, మరి అలాగే చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న వెండి బింబము మరి ఇవ్వాలి. మరి కేతువుకి ఇష్టమైనటువంటి ఉలవలు, అవి ఉలవలివ్వాలి. అంటే ఒక కేజీంబావు దాకా ఇవ్వచ్చు. మరి అలాగే చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యం అవి కూడా ఇస్తే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నమాట. అవి కూడా తెల్ల వస్త్రంలో ఇవ్వాలి మీరు బ్రాహ్మణోత్తముడికి. లేదు మేము దానాలు ఇవ్వలేమని అనుకున్నప్పుడు తెల్లవారుజామున ఆ తరువాతి రోజు శివాలయానికి వెళ్లి ప్రత్యేకంగా జపనామం చేసుకుంటే కూడా మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. లేదా స్నానం శుభ్రంగా చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ గ్రహణం ఉంటుందో ప్రతి ఒక్క రాశి వారికి విడుపు స్నానం అయితే చేయాలి. అంటే 6:48 ఆ మధ్యలో 7 గంటల లోపలైతే ఖచ్చితంగా అయితే విడుపు స్నానం చేస్తే మరింతగా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఈ దానాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యి కూడా ఇవ్వండి. మరి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి మీకు ఈ యొక్క గ్రహణం పూర్తయిన తర్వాత కూడా మీరైతే ఖచ్చితంగా శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం కూడా చేయించుకుంటే చాలా మంచిది. కుదరకపోతే మర్నాడు 4వ తేదీన బుధవారం అయినా సరే శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోండి. ఉత్తమ ఫలితాలకైతే మీకైతే కలుగుతాయి. పట్టు స్నానం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. ఇది వృద్ధులకు కానీ, పసిపిల్లలకు కానీ, లేకపోతే గర్భిణీలకు కానీ ఎటువంటి స్నానాలు అవసరం లేదు మిత్రమా. వాళ్ళైతే మాత్రం ఇంట్లోంచి బయటకి రాకపోతే మంచిది. కాకపోతే బయటికి రాకుండా ఏదైనా జపనామం చేసుకుంటూ ఉంటే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో, గ్రహణ నియమాలైతే ఖచ్చితంగా మీరైతే పాటించాలి. ఎవరైనా సరే పాటిస్తే మీ జీవితం బాగుంటుంది. మీరు బాగుంటారు. కానీ మిథున రాశి వారికి కలగబోయేటువంటి అదృష్టం ఎవరికి కూడా కలగదు ఈ నెలలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.